హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ప్రాక్టీస్ టెస్ట్ చూద్దాము. కరెంట్ అఫైర్స్కి సంబంధించింది ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టెస్ట్ పేపర్ 3. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హూ ఈజ్ ద న్యూలీ అపాయింటెడ్ స్పోక్స్ పర్సన్ ఎట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కొత్తగా నియమించబడిన అధికార ప్రతినిధి ఎవరు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారనమాట. ఆరిందమ్ బాగ్చి, రణ్ధీర్ జైస్వాల్, కమల్ కాంత్ సక్సేనా, విజయ్ అహూజా గారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? రణ్ధీర్ జైస్వాల్ గారు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి స్పోక్స్ పర్సన్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, రీసెంట్గా రఘుబర్ దాస్ గారు ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియామకమయ్యారు. అయితే ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఈయన ప్రమాణ స్వీకారం చేశారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. జార్ఖండ్, బీహార్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా ఒడిస్సాకి గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? రఘుబర్ దాస్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఇన్ జనవరి 2024 as the secretary to 16th Finance Commission? 16వ ఆర్థిక సంఘ కార్యదర్శిగా 2024 జనవరిలో ఎవరు నియమితులయ్యారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అరవింద్ పన్గారియా, రిత్విక్ రంజనం పాండే, నృపేంద్ర మిశ్రా అండ్ రాజీవ్ కుమార్ గారు. వీళ్ళు నలుగురిలో రిత్విక్ ఆర్ఆర్ పాండే గారు రీసెంట్గా సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. దేనికి? 16th ఫైనాన్స్ కమిషన్కి. కంపల్సరీగా 16th ఫైనాన్స్ కమిషన్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్? రీసెంట్గా అటామిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? శేఖర్ బాసు, రతన్ కుమార్ సిన్హా, అజిత్ కుమార్ మొహంటి, అనిల్ కకోడర్. ఆన్సర్ వచ్చేసరికి అజిత్ కుమార్ మొహంటి గారు రీసెంట్గా చైర్మన్గా అపాయింట్ అయ్యారు. దేనికి? అటామిక్ ఎనర్జీ కమిషన్కి. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎక్స్పోసాట్ శాటిలైట్. రీసెంట్గా ఎక్స్పోసాట్ శాటిలైట్ని లాంచ్ చేశారు కదా, దానికి సంబంధించిన ఈ 3 స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి అని చెప్పి అందులో కరెక్ట్ ఏదో మనల్ని కనుక్కోమంటున్నాడు. ద ఎక్స్పోసాట్ వాజ్ లాంచ్డ్ బై ఇస్రో. ఇస్రో అనేది ఈ ఎక్స్పోసాట్ శాటిలైట్ని లాంచ్ చేసింది. దేన్ని ఉపయోగించి? పిఎస్ఎల్వి C58 రాకెట్ని ఉపయోగించి ఈ ఎక్స్పోసాట్ శాటిలైట్ని ఏం చేశారు? లాంచ్ చేశారని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. నెక్స్ట్, దిస్ మిషన్ మేక్స్ ఇండియా ఫస్ట్ కంట్రీ టు లాంచ్ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్. ఇది లాంచ్ చేయడం వల్ల ఇండియా అనేది మన వరల్డ్ మొత్తంలోనే ఫస్ట్ కంట్రీ అంట లాంచ్ చేయడానికి. ఎక్స్పోసాట్ క్యారీస్ 2 పేలోడ్స్. ఇందులో 2 పేలోడ్స్ ఉన్నాయి, నేమ్డ్ పోలిక్స్ అండ్ ఎక్స్పెక్ట్, ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ బేస్డ్ పోలరైజేషన్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎక్స్రే ఎమిషన్స్ ఫ్రమ్ ద సెలెస్టియల్ సోర్సెస్. ఓకే, ఈ మూడిట్లో ఇందులో 2 పేలోడ్స్ ఉంటాయని చెప్పారు, వాటి పేర్లు ఇచ్చారు. ఆ పేర్లు ఏంటి? పోలిక్స్ అండ్ ఎక్స్పెక్ట్ అనే 2 పేలోడ్స్ని తీసుకెళ్తుందని చెప్పి థర్డ్ స్టేట్మెంట్లో ఇచ్చారు. మరి ఇందులో కరెక్ట్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1 and 3. ఏంటిది? ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. అంటే ఈ మిషన్ అనేది మన కంట్రీయే ఫస్ట్ కాదు, ఇంతకుముందు ఆల్రెడీ నాసా అంటే యుఎస్ఏ వాళ్ళు ఆల్రెడీ లాంచ్ చేశారు. మన ఇండియా ఇస్రో అనేది సెకండ్ పర్సన్ టు లాంచ్ దిస్ ఎక్స్పోసాట్ శాటిలైట్. పోలరైజేషన్కి సంబంధించిన లాంచ్ చేసిన శాటిలైట్స్లో ఎక్స్పోసాట్ అనేది మన ఇండియాకి సంబంధించిన 2 అనమాట. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు కూడా స్టేట్మెంట్ బేస్డ్. మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి? స్టేట్మెంట్ బేస్డే వస్తాయి. డైరెక్ట్గా ఇప్పుడు ఎవరు క్వశ్చన్స్ అడగట్లే ఏ ఎగ్జామ్లో, ఎందుకంటే కష్టతరం చేస్తున్నాడు కాబట్టి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి, రీసెంట్లీ ఆఫ్రికన్ యూనియన్ అనేది మెంబర్షిప్ పొందింది. ఎందులో? G20 గ్రూప్లో. అది ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పాడు. ద ఆఫ్రికన్ యూనియన్ ఫౌండెడ్ ఇన్ 2002. ఆఫ్రికన్ యూనియన్ ఎప్పుడు ఫామ్ అయిందంట? 2002లో.
ఇట్ ఈజ్ ఏ కాంటినెంటల్ ఆర్గనైజేషన్. ఇందులో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 55 స్టేట్స్ ఉంటాయని చెప్పి సెకండ్ ఆప్షన్ అనేది చెప్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ద ఆఫ్రికన్ యూనియన్ వాజ్ మేడ్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ G20. ఆఫ్రికన్ యూనియన్ని ఏం చేశారు? G20లో పర్మనెంట్ మెంబర్గా లాంచ్ చేశారని మూడో స్టేట్మెంట్ అనేది చెప్తుంది. సో ఆన్సర్ ఏంటి? అన్నీ కరెక్టే. ఆల్ ABCR కరెక్ట్. అంటే ఆఫ్రికన్ యూనియన్ని రీసెంట్గా పర్మనెంట్ మెంబర్ చేశారు G20లో. ఇది 2002లో ఫామ్ అయింది. దీంట్లో 55 మెంబర్ స్టేట్స్ ఉంటాయి. మెంబర్షిప్ G20 గ్రూప్లో ఇచ్చారు. నెక్స్ట్, హౌ మెనీ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ వెటో పవర్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్ని కంట్రీస్కి వెటో పవర్ అనేది ఉంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 5 కంట్రీస్కి ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వెటో పవర్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్, హూ హోల్డ్స్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ షాంఘై SCO? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరానికి ఎవరు ప్రెసిడెన్సీలో ఉంది అని అంటే ఇండియా. G20 ప్రెసిడెన్సీ, SCO ప్రెసిడెన్సీ, ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయి? 2023 అప్పుడు ఇండియా దగ్గరే ఉన్నాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ రష్యన్ ప్రెసిడెంట్ Vladimir Putin emphasized as to focus Russia's 2024 BRICS chairmanship? 2024 సంవత్సరానికి గాను 2024 సంవత్సరాలు గాను బ్రిక్స్ యొక్క చైర్మన్షిప్ ఎవరి దగ్గర ఉంది? రష్యా దగ్గర ఉంది. అయితే రీసెంట్గా ఈ రష్యా ప్రెసిడెంట్ ఎవరు? వాల్దిమిర్ పుటిన్ గారు థీమ్ ఇచ్చారనమాట. వీటిల్లో ఏ థీమ్ని ఇచ్చారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎన్హాన్సింగ్ రీజనల్ స్టెబిలిటీ, అడ్వాన్సింగ్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ, ఎకనామిక్ ఇన్నోవేషన్ అండ్ కోఆపరేషన్, స్ట్రెంథనింగ్ బైలేటరల్ రిలేషన్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? అడ్వాన్సింగ్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అనేది థీమ్. నెక్స్ట్, విచ్ యూనియన్ మినిస్టర్ లెడ్ ద 6th సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ ఆన్ డిజబిలిటీ? రీసెంట్గా 6th ఎడిషన్ ఆఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ఆన్ డిజబిలిటీ జరిగింది. వికలాంగులపై 6వ కేంద్ర సలహా మండలి సమావేశానికి ఏ కేంద్ర మంత్రి నాయకత్వం వహించారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. హర్షవర్ధన్, ప్రకాష్ జావదేకర్, వీరేంద్ర కుమార్, రవిశంకర్ ప్రసాద్. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు రీసెంట్గా 6th ఎడిషన్ ఆఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ ఆన్ డిజబిలిటీకి హెడ్ చైర్మన్గా ఉన్నారనమాట. ఎవరు? వీరేంద్ర కుమార్ గారు. నెక్స్ట్, రీసెంట్గా ఏ యూనియన్ టెరిటరీలో ఫస్ట్ యూనియన్ టెరిటరీ అయింది? దేనికి? PM విశ్వకర్మ యోజనని లాంచ్ చేసిన ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఏంటిది? ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్. మన దేశం మొత్తంలో ఫస్ట్ టైం ఒక యూనియన్ టెరిటరీ అనేది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనని లాంచ్ చేసింది. అది ఏ యూనియన్ కేంద్రపాలిత ప్రాంతం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, ఇన్ విచ్ ప్లేస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సబ్మెరైన్ టూరిజం ఫెసిలిటీ ఇంట్రడ్యూస్డ్? రీసెంట్గా మన ఇండియాలో సబ్మెరైన్ టూరిజంని లాంచ్ చేశారు. అది ఎక్కడ, ఏ స్టేట్లో లాంచ్ చేశారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి జలాంతరగామి పర్యాటక సౌకర్యాన్ని ఏ ప్రదేశంలో ప్రవేశపెట్టనున్నారు? ఏ ప్రదేశంలో? ముంబై మహారాష్ట్ర, పోర్ట్ బ్లేయర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అల్పి కేరళ అండ్ ద్వారకా గుజరాత్. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ద్వారకా గుజరాత్లో ఏం లాంచ్ చేస్తున్నారు? మన ఇండియాలోనే ఫస్ట్ సబ్మరైన్ టూరిజం, జలాంతరగామి పర్యాటక. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ శ్రీముఖలింగం టెంపుల్. రీసెంట్గా శ్రీముఖలింగం టెంపుల్ ఎక్కడుంది? ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అయితే ఈ టెంపుల్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏంటో చెప్పాలంట. ఇట్ ఈజ్ రికగ్నైజ్డ్ బై యునెస్కో అండర్ ద వరల్డ్ హెరిటేజ్ స్ట్రక్చర్స్. యునెస్కోలో దీన్ని రికగ్నైజ్ చేశారని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది చెప్తున్నారు. నెక్స్ట్, ద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ జాలూరు మండల్ ఆఫ్ శ్రీకాకుళం డిస్టిక్. ఎక్కడుంది? శ్రీకాకుళంలోని జాలూరు మండలం ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
and the architecture of the temple is similar to Lingaraja temple located in Bhubaneswar of Odisha. నేను ఆల్రెడీ చెప్పాను కదా, శ్రీముఖలింగం టెంపుల్ ఎక్కడుంది? మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఎక్కడుంది అంటే జలూరు మండలం. ఎక్కడ? శ్రీకాకుళంలోనే జలూరు మండలంలో ఉంది. మరి దీన్ని రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ స్ట్రక్చర్గా యునెస్కో రికగ్నైజ్ చేసిందా? లేదు. సో ఆన్సర్ ఓన్లీ 2. ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. ఓన్లీ 2 ఒకటే కరెక్ట్ అనమాట దీంట్లో. నెక్స్ట్, యాజ్ పర్ ద సెన్సెస్ ఎప్పుడు జరిగినాయి మనకి? సెన్సెస్ వచ్చేసరికి 2011లో మనకి సెన్సెస్ అనేవి జరిగినాయి. జనగణన 2011 ప్రకారం కింది రాష్ట్రాలలో లింగ నిష్పత్తి కనీసం నుండి గరిష్టం ఆరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేశారు. ఏంటిది? అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ సెక్స్ రేషియో మినిమం టు మ్యాక్సిమం అంట. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? అవి అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? తక్కువ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఈ కింద స్టేట్మెంట్స్లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి పరిగణించండి అని చెప్పి మళ్ళీ మీకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్స్? ఇది సెప్టెంబర్ 2018లో ప్రారంభించబడింది మరియు సమాజంలో బలహీన జనాభాకు ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ సేవలను అందిస్తుంది. ఇట్ ఈజ్ లాంచ్డ్ ఆన్ సెప్టెంబర్ 2018 అండ్ ఆఫర్స్ సెకండరీ అండ్ టెరిటరీ కేర్ సర్వీసెస్ టు ద వల్నరబుల్ పాపులేషన్ ఇన్ ద సొసైటీ. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి తాజా సామాజిక ఆర్థిక కులగణన SECC డేటా ద్వారా గుర్తించబడిన లబ్ధిదారులు ద బెనిఫిషరీస్. లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారంట? ఐడెంటిఫైడ్ బై ద సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ డేటా. థర్డ్ వన్, ఉమెన్ అకౌంట్ ఫర్ అప్రాక్సిమేట్లీ 49% ఆఫ్ టోటల్ ఆయుష్మాన్ కార్డ్స్ క్రియేటెడ్. మొత్తం ఆయుష్మాన్ కార్డ్స్లో మహిళలు ఎంత శాతం ఉన్నారంట? 49% వరకు మహిళలు ఉన్నారు. ఈ స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ ఏంటి? కరెక్ట్గానే చెప్తున్నాయి. నెక్స్ట్, విచ్ స్టేట్ టాప్డ్ ఇన్ ద ఎంట్రీ రేట్ ఆన్ ICJS ప్లాట్ఫామ్ ఫర్ ద 3rd కాన్సిక్యూటివ్ ఇయర్స్ టైమ్. ICJS ప్లాట్ఫామ్లో ప్రవేశ రేటుతో వరుసగా 3వసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసరికి యూపీ అనేది ఎప్పుడు ICJSలో టాప్ ఉంటుంది. నెక్స్ట్, హూ వాజ్ ఆనర్డ్ విత్ ద MS స్వామినాథన్ అవార్డ్ ఫర్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ అగ్రోనమీ. రీసెంట్గా MS స్వామినాథన్ అవార్డు ఎవరికి ఇచ్చారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. తావర్చంద్ గెహ్లాట్, ప్రొఫెసర్ BR కంబోజ్, రాజ్మాత విజయరాజే స్కిందియా అండ్ చౌదరి చరణ్ సింగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ప్రొఫెసర్ BR కంబోజ్. ఏంటిది ఆన్సరు? ప్రొఫెసర్ BR కంబోజ్ గారికి రీసెంట్గా ఏ అవార్డు ఇచ్చారు? MS స్వామినాథన్ అవార్డు అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్స్ ప్రొడక్ట్స్ రీసెంట్గా GI ట్యాగ్స్ వచ్చినాయి? దేనికి? ఆది కేకిర్ అండ్ హ్యాండ్మేడ్ కార్పెట్ అండ్ వుడెన్ క్రాఫ్ట్కి రీసెంట్గా GI స్టేటస్, జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక సూచిక అనేది వచ్చిందనమాట. ఇవి ఏ స్టేట్కి సంబంధించినవి అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఒడిస్సా. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన రీసెంట్గా ఆది కేకిర్, హ్యాండ్మేడ్ కార్పెట్ అండ్ వాన్షో వుడెన్ క్రాఫ్ట్కి ఏమొచ్చింది? GI ట్యాగ్ అనేది ఇష్యూ చేశారు. GI ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అకార్డింగ్ టు 2024 మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రీసెంట్గా గ్లోబల్ ఫైర్ పవర్ అనేది ఒక ర్యాంకింగ్ ఇచ్చింది. ఏంటిది? మిలిటరీ స్ట్రెంగ్త్. అయితే ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇండియా ఈజ్ ఆల్వేస్ ఫోర్త్ ఇన్ మిలిటరీ.
మిలిటరీ ర్యాంక్స్ ఇండెక్స్లో ఇండియా ఎన్నో ర్యాంకు? 4th ర్యాంకు. టాప్ ఎవరికి వచ్చింది? యుఎస్ఏకి వచ్చిందనమాట. నెక్స్ట్, ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్డ్ ద 14th ఎడిషన్ ఆఫ్ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2023. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఏం రిపోర్ట్ అంటే 14th ఎడిషన్. ఆ రిపోర్ట్ పేరేంటి? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2023. ఈ రిపోర్ట్ ప్రకారంగా మన ఎమిషన్స్ అనేవి తగ్గట్లేదు, ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి అన్నమాట. అయితే ద వరల్డ్ మస్ట్ రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ బై లీస్ట్. ఎంతకు తగ్గించాలంట గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేది? 28 నుంచి 42, అంటే 28 నుంచి 42% ఏం చేయాలంట? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను ఏం చేయాలంట? కనీసం 28 నుంచి 42% ఎప్పటిలోప చేయాలి అని చెప్పి, తగ్గించాలని చెప్పి ఒక లిమిట్, ఒక ఇయర్ ఇచ్చింది, టార్గెట్ ఇయర్. ఆ ఇయర్ ఏంటి అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. 2025, 2026, 2027 అండ్ 2030. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? 2030 కల్లా ఏం చేయాలంట? గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలని కనీసం 28 నుంచి 42%కి తగ్గించాలని చెప్పి ఎవరు చెప్పారు? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ చెప్పింది. ఎందులో చెప్పింది? 14th ఎడిషన్ ఆఫ్ ఎమిషన్స్ ఆఫ్ గ్యాప్ రిపోర్ట్లో చెప్పింది 2023. నెక్స్ట్, హూ హ్యాజ్ రిలీజ్డ్ ద బుక్? ఇది ఒక బుక్. దీన్ని ఎవరు రిలీజ్ చేశారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. మోడీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్. మోడీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. పీయూష్ గోయల్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, భూపేంద్ర యాదవ్. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? భూపేంద్ర యాదవ్. ఎందుకు భూపేంద్ర యాదవ్? మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరు? భూపేంద్ర యాదవ్ గారు. సో గ్రీన్ హౌస్ ఫ్యూచర్ ఎనర్జైజింగ్, సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? ఎన్విరాన్మెంట్ మినిస్టరే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్? వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మొత్తం వరల్డ్ బ్యాంక్కి సబ్సిడరీ బ్యాంక్స్ అంటే దీని బ్రాంచెస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అయితే ఆ 5లో కానిది ఏంటో మనం ఇక్కడ చెప్పాలి. ఐబిఆర్డి, ఐడిఏ, ఐఎంఎఫ్, ఎంఐజిఏ. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన గ్రూప్ కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ఐఎంఎఫ్. ఆన్సర్ ఏంటి? ఐఎంఎఫ్. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని కరెంట్ అఫైర్స్లో ఈ క్లాస్ని కంటిన్యూ చేద్దాం. మా కోర్సెస్ అనేవి మీకు మా యాప్లో అవైలబుల్గా ఉంది. మా యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ డిఫరెంట్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే.